అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కొన్ని సినిమాలు ఈ మధ్యన చాలా కంట్రవర్సీ అయింది. టికెట్ రేటు పెంచడం వల్లే వాళ్ళు ఓటీటీకి అలవాటు పడ్డారు ప్రేక్షకులు అంటున్నారు. మనం చెడగొట్టాం సిస్టమ్ చెడగొడతల్లా. సిస్టమ్ని మనం ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు ఏ విధంగా ఉపయోగపడ్డాయి అంటే ఏం భావన లేదు, ఏం లేదు, తొక్కలేదు. నేషనల్ అవార్డు ఇవ్వట్లేదా? నేషనల్ అవార్డు సేమ్ సినిమాకి వస్తుందా? తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, ఆంధ్ర ప్రభుత్వం కూడా వచ్చింది. రెండు ప్రభుత్వాలు కదా. నీకేంటి బాధ? నువ్వెవడు మాట్లాడతానికి తొక్కలేదు. ఆంధ్రలోనే బతున్నారా? అక్కడ మంత్రుల దగ్గర నుంచి వీళ్ళు మాట్లాడుతున్న నాయకుల దగ్గర నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నారు. అందరు మూలాలు హైదరాబాద్లో ఉన్నాయి. వీళ్ళ మమ్మల్ని గురించి మాట్లాడేది, తెలంగాణలో ఉండే ఆంధ్రాని గురించి మాట్లాడుతారంటే వాళ్ళంత దరిద్రులు ఇంకెవరు లేరు. అయితే చిరంజీవి గారి బాండింగ్ మీరు వరుసగా ట్రావెల్ చేసింది ఎక్కువ. ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఏదో గ్యాప్ ఉంది అనే భావన కలుగుతూ ఉంటుంది. చాలా కోపం వచ్చింది చిరంజీవి మీద చాలాసార్లు. అంటే ఏ సమస్య వచ్చినా మీరు దాని ద్వారా మెసేజ్ పెట్టడం, దానివల్ల మీరు మళ్ళీ వైరల్ అవటం అవన్నీ మానేసి ఇప్పుడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ గవర్నమెంట్లన్నీ ఏమన్నా అన్నామంటే కబుక్కుని అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చింది అరెస్ట్ అవటం ఎందుకు మనకి? పర్సనల్ ఏంటని చెప్పండి, నేను పెళ్లి చేసుకున్నాను. మా ఆవిడని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆవిడ చేసుకోవటం అత్యుత్తమ నిర్ణయం నిజంగా చెప్పాలంటే. ఇవాళ ఫస్ట్ టైం నేను 50 ఏళ్ళ మా ఆవిడ మీరు సినిమా తీశారంటగా మా వాళ్ళు ఎవరు అడుగుతున్నారు, చూపిస్తారా అని అడిగింది. అంటే జగత్ బాబు లయ్య కాంబినేషన్ అంటే హిట్ కాంబో. సో అది ఎలా సెట్ అయింది? కథ అట్లా వచ్చింది. కథను బట్టి లయ కావాల్సింది వచ్చే పరిస్థితి. అంటే ఎవరైనా కొంచెం సీనియర్ ఆర్టిస్ట్ కావాలి, ఆయన కాంబినేషన్ లో ఉన్న ఆర్టిస్టులని అనుకుంటే లయ గారు బెటర్ అనిపించింది మనకి. ఆ క్యారెక్టర్ లయ గారు అయితే బాగుంటారు అనుకున్నారు, లయ గారిని పెట్టుకున్నారు. దాసనారాయణరావు గారికి ఏమో నేను లేకుండా పోయాను ఆ టైంకి. ఇప్పుడు మామూలుగా అనేవాడు కాదు, ఏమయ్యా వెళ్తున్నావా, ఎందుకయ్యా, ఒక రాదు 2 నెలలు అన్నాడు. ఏదో అన్నాడేమో అనుకున్నాను నేను. బట్ పోయినాక చాలా అండి. దాసనారాయణరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, అలాగే మా మాధవరెడ్డి గారు నాకు సపోర్ట్గా ఉండారు. వాళ్ళు ముగ్గురు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పాన్ ఇండియా పాన్ వరల్డ్ ట్రెండ్ ఇది తెలుగు సినిమాకు వరమా శాపమా? పాన్ వరల్డ్ శాపం. తెలుగు సినిమాలాగా తీస్తేనే ఉంటుంది. తమిళ సినిమాలు మనమే చేసేవాళ్ళం మొదట్లో. హిందీ సినిమాలు ప్రొడక్షన్ మనమే చేసేవాళ్ళం. హిందీ సినిమా వాళ్ళు పుడింగ్లు అంటారు. అసలు వాళ్ళు ఎవరో ఎక్కడున్నారు తక్కువ. హిందీ ఇండస్ట్రీ ఒక 20-25 years సర్వైవ్డ్ ఆన్ ఓన్లీ సౌత్ ఇండియా. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా. ఎవరు మీరు లిస్ట్ చదివి చూపించండి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా అని సదరు సంఘం మరోసారి స్పష్టం చేసింది. 2 తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఏకైక గుర్తింపు పొందిన సంస్థ ఇదని, దీనికి మించి మరే ఇతర సంఘాలకు అధికారిక హోదా లేదని మా కార్యవర్గం ఒక ప్రకటనలో వెల్లడించింది. కళాకారులు ఎవరూ తప్పుదారి పట్టవద్దని ఈ సందర్భంగా గట్టి హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా ఏపీ మా లేదా మా ఏపీ వంటి పేర్లతో వస్తున్న సంస్థలతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని అసోసియేషన్ నొక్కి చెప్పింది. కొంతమంది వ్యక్తులు, అనధికారిక సమూహాలు మా పేరును దుర్వినియోగం చేస్తూ కొత్తగా పరిశ్రమలోకి వచ్చే కళాకారుల నుండి చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందని అసోసియేషన్ తెలిపింది. ఇటువంటి తప్పుదారి పట్టించే టైటిల్స్తో గందరగోళాన్ని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్తో అనుబంధం కలిగి గుర్తింపు పొందిన ఏకైక సంస్థ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాత్రమే. టాలీవుడ్లోని 24 క్రాఫ్ట్ల సమన్వయంతో పనిచేస్తూ తన సభ్యుల ప్రయోజనాలను కాపాడటానికి ఏకీకృత సంస్థగా మా కృషి చేస్తుంది. కాబట్టి ఇతర సంఘాల పేరిట ఎవరైనా సంప్రదిస్తే వారు అధికారిక వ్యక్తులు కాదని గుర్తించాలని కోరింది.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న యంగ్ హీరో నితిన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. వరుసగా తగులుతున్న ఫ్లాపుల సెగను ఏమాత్రం లెక్క చేయకుండా సరికొత్త ఉత్సాహంతో నూతన చిత్రాన్ని పట్టాలెక్కించాడు. అపజయాలు పలకరిస్తున్న అధరణి గుండె నిబ్బరంతో నితిన్ చేస్తున్న ఈ యుద్ధం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న టాలీవుడ్ లవర్ బాయ్ నితిన్ తన తదుపరి చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్ వంటి క్రేజీ బ్యానర్లో పట్టాలెక్కించాడు. నిన్న మొన్నటి వరకు హిట్ కోసం పరితపించిన నితిన్ ఇప్పుడు నాగవంశీ నిర్మాణంలో రాబోతున్న ఈ ప్రాజెక్టుపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. గతంలో 12 వరుస పరాజయాలు ఎదురైనప్పుడు కూడా నితిన్ కుంగిపోకుండా ఇష్క్ సినిమాతో ఫీనిక్స్ పక్షుల పైకి లేచిన చరిత్ర ఉంది. ఇప్పుడు మళ్ళీ అదే తరహా గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న తరుణంలో తన పాత రికార్డులను తానే తిరగరాయాలని కంకణం కట్టుకున్నాడు నితిన్. ఈ పట్టుదల చూస్తుంటే నితిన్లోని కసి ఏమాత్రం తగ్గలేదని అర్థమవుతుంది. తెలుగు సినీ పరిశ్రమలో దర్శకరత్న దాసరి నారాయణరావుకి ఉన్న స్థానం అజరామరం. డైరెక్టర్ డే వేడుకల సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ నటుడు, దర్శకుడు యనమదల కాశీ విశ్వనాథ్ రూపొందించిన ప్రత్యేక ఏవి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక సంచలనం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను జోడించి చేసిన ఈ ప్రయోగం ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసింది. దాసరి గారి మీద ఉన్న అపరిమితమైన గౌరవంతో కాశీ విశ్వనాథ్ ఈ అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ ఏవి రూపకల్పన కోసం తన ఎడిటర్ మెహర్ వెంకటేష్తో కలిసి దాదాపు 1 నెల రోజుల పాటు నిరంతరం శ్రమించారు. పడిన కష్టానికి తగిన ఫలితం లభించడమే కాకుండా ప్రతి ఒక్కరి నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్స్ డే ఈవెంట్లో ఈ వీడియో ప్లే చేసినప్పుడు అక్కడున్న దర్శకులు, సినీ ప్రముఖులు మంత్రముగ్ధులయ్యారు. ఏఐ ద్వారా దాసరి గారిని మళ్లీ కళ్ల ముందు చూసినట్లు అనిపించిందని అందరూ కొనియాడారు. ఈ ఏవి చూసిన తర్వాత పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు కాశీ విశ్వనాథ్కు ఫోన్ చేసి మరీ అభినందించారు. వీడియోకు ఆర్సీఎం రాజు అందించిన గంభీరమైన వాయిస్ ఓవర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. టెక్నాలజీని కేవలం వినోదం కోసమే కాకుండా మహానుభావులకు నివాళి అర్పించడానికి ఎంత గొప్పగా వాడుకోవచ్చో ఆయన నిరూపించారు. గతంలో కూడా ఒక దివంగత నటుడి గురించి ఆయన రూపొందించిన ఏవి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అందరికీ భోజనాల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకోండి. ప్రతి ఒక్కరూ సంతృప్తిగా భోజనం చేయాలి. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. నాటకం వింత నాటకం. పేదలు తలదాచుకునే నెంగి కుటీరం. కలవారలు కలలుగనే పసిడి పంజరం. ప్రేమ మందిరం ఇదే ప్రేమ మందిరం. శివరంజని నవరాగిని వినినంతనేనా తనువులోని అణువణువు కరిగించే అమృతవా
వాహిని పొడిచిన కిరణాలకు సంధ్యారాగమే అభిషేకం పడమర విడిచిన సూర్యుడుకు చంద్రుని రాకే అభిషేకం మగసిరి సాహసం నా ఊపిరి ఇద్దరం ఒకటై కలిశామంటే కృష్ణార్జునులం మేమే కృష్ణార్జునులం కృష్ణార్జునులం అభినవ కృష్ణార్జునులం సంజవేళలో తొలి పొద్దు పొడుగులు తెలవారే తూర్పులు వినిపించే నాలో మానం ఎగిరొచ్చే కెరటం సింధూరం ఒక దేవత గుడిలో ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఈనాడే బాబు నీ పుట్టిన రోజు ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. పుట్టినరోజు శుభాకాంక్షలు బ్రదర్. థ్యాంక్ యూ అన్నగారు. హ్యాపీ బర్త్డే నారాయణరావు గారు. థ్యాంక్ యూ సార్. విష్ యూ హ్యాపీ బర్త్డే నారాయణరావు గారు. థ్యాంక్ యూ కృష్ణ గారు. హ్యాపీ బర్త్డే నారాయణరావు గారు. థ్యాంక్ యూ బాయ్. హ్యాపీ బర్త్డే బావు గారు. థ్యాంక్ యూ బాబు గారు. దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు అంటే సింపుల్గా ఉండదు. ఆ రోజు భోజనాలు, కోలాహలం, ఫుల్ సందడి, అంటే ఓ పండుగలా జరుగుతుంది. దాసరి గారి పుట్టినరోజు అంటే కేవలం సంబరం కాదు, అది ఒక జ్ఞాపకం, ఒక గౌరవం. మేము ఎన్నోసార్లు అనుభవించాం. Happy birthday to you. Happy birthday. Happy గురుగారు, అక్కడ భూలోకంలో మనాళ్ళు మీ పుట్టినరోజున డైరెక్టర్స్ డే సంపేస్తున్నారు. అవును రామకృష్ణ, వాళ్ళకు థ్యాంక్స్ చెప్తూ విషెస్ చెప్పాలి. అందరికీ నమస్కారం. డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు. నా పుట్టినరోజైన మే 4ని దర్శకుడు దినోత్సవంగా ప్రకటించి ఘనంగా జరిపిస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ రోజున మీరు చేసే హంగు ఆర్భాటం కంటే ఫంక్షన్ అయిపోయాక మన సభ్యులకు మీరు చేసిన భోజన ఏర్పాట్లే నాకు ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఈ సందర్భంగా నా సూచన ఏంటంటే డైరెక్టర్స్ డేని కేవలం నాకు ప్రాముఖ్యతనిచ్చేలా కాకుండా డైరెక్టర్స్ అందరినీ కలుపుకునేలా చేయండి. నేటి యువతరాన్ని ఇన్వాల్వ్ చేసి ఫంక్షన్ని చక్కగా జరుపుకోండి. చివరగా మీరందరూ సినిమా కోసం బతకండి, సినిమాని బతికించండి. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఊపిరిపోయండి. ఈ సందర్భంగా
మా హితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు 24 క్రాఫ్ట్స్లో ఉన్న నా సినీ మా కుటుంబ సభ్యులందరికీ, నా శిష్యులందరికీ ఆశీస్సులు. మీతో ఇలా మాట్లాడుతుంటే ఏవేవో జ్ఞాపకాలు. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలలో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ నిర్మాత కెఎస్ రామారావు సమర్పణలో వస్తున్న వినూత్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ రాక్షసపురం మే 15న గ్రాండ్గా విడుదల కాబోతుంది. కన్నడలో ఘన విజయం సాధించిన రాక్షసపురం చిత్రానికి ఇది అధికారిక తెలుగు అనువాదం. ఇప్పటికే ఈ సినిమాపై థియేటర్ల యాజమాన్యాల నుండి, డిస్ట్రిబ్యూటర్ల నుండి భారీ స్పందన వస్తూ ఉండటంతో మే 15ను బెస్ట్ రిలీజ్ డేట్గా మేకర్స్ ఫిక్స్ చేశారు. క్రిమినల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో కన్నడ నటుడు రాజ్బీ శెట్టి ప్రధాన పాత్రలో నటించారు. ఆయన నటన, క్రైమ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. అర్జున్ జన్య అందించిన సంగీతం, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా నిలవనుంది. విజయం డేవిడ్ సినిమాటోగ్రఫీ, రవి సారంక దర్శకత్వ ప్రతిభ ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తుందని, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని నిర్మాత కెఎస్ రామారావు తెలిపారు. తెలుగు సినీ జర్నలిజం చరిత్రలో సంతోషం మ్యాగజైన్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రముఖ పిఆర్ఓ సురేష్ కొండేటి సారథ్యంలో 2002లో ఆగస్టు 9న ఈ వారపత్రిక ప్రస్థానం మొదలైంది. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ పత్రిక ప్రారంభ సంచిక కోసం ప్రత్యేకంగా ఫోటో సెషన్ నిర్వహించడం ఒక సంచలనం. ఈ పత్రిక ఇప్పుడు సిల్వర్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెడుతున్న తరుణంలో నాటి జ్ఞాపకాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మొదటి సంచిక కవర్ పేజీపై చిరంజీవి స్టైలిష్ లుక్ అభిమానులను అప్పట్లో మంత్రముగ్ధులను చేసింది. సంతోషం మ్యాగజైన్ కోసం చిరంజీవి ఎన్నోసార్లు ప్రత్యేకంగా సమయం కేటాయించి ఫోటో షూట్స్ చేసేవారు. పత్రిక నాణ్యత, అందులోని కంటెంట్ సినిమా ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకోవడంతో అతి తక్కువ కాలంలోనే ఇది నెంబర్ 1 సినీ వారపత్రికగా ఎదిగింది. చిరంజీవి వంటి అగ్రనటుల ప్రోత్సాహం ఈ పత్రిక విజయ ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది. ప్రారంభ సంచిక కవర్ పేజీలో మెగాస్టార్ ఫోటోతో పాటు మరో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ హీరోగా సినిమా రాబోతుందనే హెడ్లైన్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది. దర్శకుడు తేజ కాంబినేషన్లో లోకేష్ను వెండితెరకు పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి అనే వార్త ఆ పత్రికలో స్పష్టంగా కనిపిస్తుంది. నితిన్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ జయం వాస్తవానికి నారా లోకేష్తో తీయాలని తేజ భావించినట్లు తెలుస్తోంది. నారా
లోకేష్ ఫోటోతో పాటు ముఖ్యమంత్రి తనయుడు హీరోగా తేజ చిత్రం అంటూ వేసిన ఈ ప్రశ్న ఇప్పుడు రాజకీయ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ సమయంలో లోకేష్ విదేశాల్లో చదువుకుంటూ ఉండటంతో సినిమా రంగం వైపు మొగ్గు చూపలేదు. ఒకవేళ లోకేష్ గనక ఆ సినిమా చేసి ఉంటే టాలీవుడ్ సమీకరణాలు మరోలా ఉండేవని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. నాటి రేర్ సమాచారాన్ని భద్రపరిచిన సంతోషం మ్యాగజైన్ అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది. సురేష్ కొండేటి సినీ రంగంపై ఉన్న మక్కువతో ఈ పత్రికను స్థాపించి విజయవంతంగా నడుపుతున్నారు. కేవలం వారపత్రికగానే కాకుండా ఏటా సంతోషం ఫిలిం అవార్డ్స్ నిర్వహిస్తూ దక్షిణాది సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు. పత్రిక ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా పాఠకులను అలరిస్తున్నారు. ఇండస్ట్రీలోని అంతర్గత విషయాలను, లేటెస్ట్ అప్డేట్స్ను వేగంగా అందించడంలో సంతోషం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఆగస్టు నెలలో ఈ పత్రిక 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ప్రత్యేక వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైన అగ్రతారల సహకారంతో సురేష్ కొండేటి ముందుకు సాగుతున్నారు. ప్రారంభ సంచికలో చిరంజీవి స్టిల్ పక్కన లోకేష్ ఫోటో ఉండటం యాదృచ్ఛికమైన అది ఇప్పుడు ఒక చారిత్రాత్మక జ్ఞాపకంగా మారింది. పాత తరం జ్ఞాపకాలను నేటి తరం సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సంతోషం మ్యాగజైన్లో వచ్చే గాసిప్స్, ఇంటర్వ్యూలు అప్పట్లో ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసేవి. సినిమా రిలీజ్ డేట్స్, షూటింగ్ విశేషాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఈ పత్రిక కోసం వేచి చూసేవారు. టెక్నాలజీ పెరిగిన డిజిటల్ రూపంలో కూడా సంతోషం తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. చిరంజీవికి సురేష్ కొండేటి అత్యంత సన్నిహితుడు కావడంతో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో ఎక్స్క్లూసివ్ వార్తలు ఈ పత్రికలో ప్రచురితమయ్యేవి. సిల్వర్ జూబ్లీ మైలురాయిని చేరుకోవడం ఏ పత్రికకైనా గర్వకారణమే. 25 ఏళ్లుగా నిరంతరాయంగా సినీ సమాచారాన్ని అందిస్తూ రికార్డు సృష్టించడం విశేషం. ఈ ప్రయాణంలో ఎంతో మంది జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్స్ సంతోషం కోసం పనిచేశారు. పత్రిక కవర్ పేజీపై చోటు దక్కించుకోవడం ప్రతి హీరో, హీరోయిన్ ఒక గౌరవంగా భావించేవారు. నేడు వైరల్ అవుతున్న ఆ కవర్ పేజీ తెలుగు సినీ చరిత్రలో ఒక మధుర జ్ఞాపకం. అగ్రతారల శుభాకాంక్షలతో సురేష్ కొండేటి టీం కొత్త ఉత్సాహంతో ముందుకెళ్తుంది. 25 ఏళ్ల కిందటి ఆ కవర్ పేజీ మరోసారి వార్తల్లో నిలవడమే ఈ పత్రిక సక్సెస్కు నిదర్శనం. భవిష్యత్తులో కూడా ఇదే రీతిన ఆ సినిమా కబుర్లను అందిస్తూ సంతోషం మరిన్ని మైలురాళ్లను చేరుకోవాలని కోరుకుందాం. సమాంత అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న మా ఇంటి బంగారం విడుదల తేదీపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. మే 15న థియేటర్లోకి రావాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు జూన్ 19కి మారింది. ఐపీఎల్ హడావుడి వల్ల సినిమా వసూళ్లకు గండిపడే ప్రమాదం ఉందని భావించిన నిర్మాతలు ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించిన ఈ కొత్త డేట్ ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. క్రికెట్ ఫీవర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు సినిమాను రిలీజ్ చేయడం కంటే జూన్ నెలను ఎంచుకోవడమే ఉత్తమమని మేకర్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది చిత్రం సృష్టిస్తున్న ప్రకంపనలు ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. వినూత్న ప్రచార చిత్రాలతో, గ్రౌండ్ లెవెల్లో ప్రమోషన్లతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంది. భారీ ప్రచార పర్వం సినిమా రేంజ్ను ఎక్కడికో తీసుకెళ్లింది. ప్రమోషన్ల హోరు చూస్తుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో పెద్ది ఒక సరికొత్త మైలురాయిగా నిలిచేలా కనిపిస్తోంది. 1C మీడియా మేనేజింగ్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వినూత్న కార్యక్రమాలు ఇప్పుడు మెగా క్యాంపును సైతం ఆకర్షించాయి. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మేకర్స్ అనుసరిస్తున్న వ్యూహాలు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా నేరుగా జనం మధ్యలోకి వెళ్లడం ఈ ప్రమోషన్ల ప్రత్యేకత. ఈ క్రేజీ ఐడియాల వెనుక ఉన్న టీం కష్టాన్ని సినీ విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు. ప్రతి అడుగులోనూ కొత్తదనం కనిపిస్తూ సినిమాపై హైప్ పెంచుతోంది. టాలీవుడ్ వెండితెరపై 100% లవ్ మ్యాజిక్ మొదలై 15 ఏళ్లు పూర్తయ్యాయి. కాలేజీ కుర్రాల ఈగోలు, టాపర్ల మధ్య పోటీ, ఆ పంతాల మధ్య చిగురించిన అందమైన ప్రేమ కథను సుకుమార్ వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. 2011లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో యూత్కు ఒక ఇన్విజిబుల్ క్రేజ్ను పరిచయం చేస్తుంది. నేటికి టీవీల్లో ఈ సినిమా వస్తే ఛానల్ మార్చకుండా చూసే అభిమానులు కోకొల్లలు. ఈ స్పెషల్ డే సందర్భంగా అక్కినేని వారసుడు నాగచైతన్య సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. నాగచైతన్య కెరీర్లో బాలు పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
అయింది. అతి తెలివైన వాడు, ఫస్ట్ ర్యాంక్ తప్ప ఏదీ తెలియని ఒక అహంభావిగా చైతు నటన అమోఘం. తన ఇమేజ్కు తగ్గట్టుగా ఎంతో హుందాగా, సాఫ్ట్గా ఉంటూనే ఎమోషన్స్ పండించడంలో చై సక్సెస్ అయ్యాడు. మేధస్సున్న యువకుడిలో ఉండే గర్భం నుండి మనసున్న ప్రేమికుడిగా మారే క్రమం చైతులోని నటుడిని మరో మెట్టెక్కించింది. అందుకే ఈ సినిమా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో చై ఎంతో ఎమోషనల్గా రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ సుకుమార్ మార్క్ లెక్కలు ఈ సినిమాలో అడుగడుగునా కనిపిస్తాయి. కేవలం ప్రేమ కథ మాత్రమే కాకుండా ప్రతి పాత్రలో ఒక డెప్త్ ఉండేలా ఆయన స్క్రిప్ట్ సిద్ధం చేశారు. బాలు మహాలక్ష్మి మధ్య జరిగే ఆధిపత్య పోరు ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుంది. ఈగో క్లాషెస్ వల్ల దూరమైన ప్రేమికులు చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది సుకుమార్ తనదైన శైలిలో చూపించారు. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్గా నిలిచింది. సినిమా క్లైమాక్స్ సీన్ గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. బాలు తన గర్వాన్ని పక్కన పెట్టి మహాలక్ష్మికి మనసులో మాట చెప్పే ఆ క్షణం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. ఎంతో కాలంగా దాచుకున్న ప్రేమను ఎమోషనల్గా ఎక్స్ప్రెస్ చేసే విధానం యువతను విపరీతంగా ఆకట్టుకుంది. సింపుల్గా ఉంటూనే భారీ వెయిటున్న డైలాగ్స్ ఈ సీన్ను హైలైట్ చేశాయి. ఈ 15 ఏళ్ల ప్రయాణంలో అలాంటి మెమరబుల్ సీన్స్ ఎన్నో సినిమాను క్లాసిక్గా మార్చాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ఆక్సిజన్లా నిలిచింది. ప్రతి పాట ఒక చార్ట్ బస్టర్గా నిలిచి అప్పట్లో మొబైల్ రింగ్ టోన్లుగా మారుమోగిపోయాయి. యూత్ఫుల్ మెలోడీల నుండి మాస్ బీట్స్ వరకు డిఎస్పీ తన మ్యాజిక్ చూపించారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేయడంలో ఆయన సిద్ధహస్తులని మరోసారి నిరూపించుకున్నారు. నేటికి సినిమా సాంగ్స్ వింటుంటే అదే ఫ్రెష్నెస్ కనిపిస్తుంది. చైతన్య తన ఎక్స్ వేదికగా ఈ జ్ఞాపకాలను పంచుకుంటూ టీం మొత్తానికి ధన్యవాదాలు తెలిపారు. #15 years for 100% లవ్. ఇంతటి గొప్ప అనుభూతిని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటాను అంటూ ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ వెండితెరపై తనదైన ముద్ర వేస్తూ సామాన్య నటుడి స్థాయి నుండి పీపుల్స్ స్టార్గా ఎదిగిన హీరో సందీప్ కిషన్. మే 7న ఆయన పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రేమికులు సోషల్ మీడియాను విషెస్తో హోరెత్తిస్తున్నారు. ఒక సాధారణ కుర్రాడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సందీప్ తన కష్టాన్ని మాత్రమే నమ్ముకొని నేడు ఈ స్థాయికి చేరుకున్నారు. ప్రతి సినిమాకు తనను తాను మలుచుకుంటూ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. సందీప్ కిషన్ సినీ ప్రస్థానం సినిమాతో ఎంతో పవర్ఫుల్గా మొదలైంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన చూపిన నటన అప్పట్లో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత స్నేహగీతం వంటి సినిమాలతో తనలోని లవర్ బాయ్ యాంగిల్ను ఆవిష్కరించారు. గ్లామర్ వరల్డ్లో నిలదొక్కుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఎప్పుడూ కృంగిపోకుండా ముందడుగు వేశారు. తనలోని కసిని ప్రతి ఫ్రేమ్లో చూపిస్తూ బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సందీప్ కెరీర్ను మలుపు తిప్పింది. కమర్షియల్ హీరోగా తన సత్తా చాటుతూనే మరోవైపు నగరం వంటి ప్రయోగాత్మక చిత్రాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం తెలుగుకే పరిమితం కాకుండా తమిళ ఇండస్ట్రీలో కూడా తన జెండా పాతారు. అటు పక్కింటి అబ్బాయిలా కనిపిస్తూనే ఇటు మాస్ ఆడియన్స్ను మెప్పించే యాక్షన్ హీరోగా ఎదిగారు. సినిమా పట్ల ఆయనకున్న అంకిత భావమే నేడాయనను పీపుల్స్ స్టార్గా నిలబెట్టింది. సందీప్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మారి తన అభిరుచిని చాటుకున్నారు. నేను వీడని నీడను నేనే వంటి సినిమాలతో కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ ఇండస్ట్రీకి తన వంతు సహకారం అందిస్తున్నారు. పరాజయాలు ఎదురైనప్పుడు పాఠాలు నేర్చుకుంటూ ప్రతిసారి ఒక కొత్త ఉత్సాహంతో కంబ్యాక్ ఇవ్వడం ఆయనకు అలవాటు. ఇటీవల విడుదలైన ఊరు పేరు భైరవకున వంటి హిట్లతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ ప్రయాణంలో ఆయన సంపాదించుకున్న అభిమాన గణం సామాన్యమైనది కాదు. ప్రస్తుతం సందీప్ కిషన్ చేతిలో క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో అత్యంత ఆసక్తికరమైనది తమిళ దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా జేసన్ మెగాఫోన్ పడుతూ ఉండగా సందీప్ కిషన్ అందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ అరుదైన కాంబినేషన్ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్గా మారింది. విజయ్ వారసుడు తన తొలి ప్రయత్నానికి సందీప్ వంటి వెర్స్టైల్ నటుడిని ఎంచుకోవడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ వంటి భారీ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. గ్లోబల్ స్టాండర్డ్స్తో రూపొందుతున్న ఈ సినిమా సందీప్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. జేసన్ సంజయ్ విజన్కి సందీప్ నటన తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయం అనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దీంతో పాటు మజిల్ మ్యాన్గా సందీప్ చేస్తున్న మరికొన్ని యాక్షన్ ఎంటర్టైనర్లు లైన్లో ఉన్నాయి. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ పోస్టర్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. బ్లాక్ సూట్లో ఎంతో స్టైలిష్గా కనిపిస్తూ ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. తన ప్రతి పుట్టినరోజున అభిమానుల కోసం ఏదో ఒక సర్ప్రైజ్ ఇచ్చే సందీప్ ఈసారి మెగా మూవీ అప్డేట్తో పండగ తెచ్చారు. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని ఆయన మరోసారి నిరూపించారు. నేటి తరం హీరోలో ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న సందీప్ భవిష్యత్తులో మరెన్నో సాధించాలని కోరుకుందాం. నిరంతర శ్రమతో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుతున్న సందీప్ మరిన్ని వినూత్న చిత్రాలతో మనల్ని అలరించాలని ఆశిస్తూ సంతోషం టీం బర్త్డే విషెస్ తెలియజేస్తుంది.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.